ఇండియాలో మళ్ళీ కరోనా అనే న్యూస్ భయపెడుతుంది. ఎందుకంటే మొన్న మనం చెప్పుకున్నాం. ఒక సింగపూర్ అండ్ బ్యాంకాక్ హాంకాంగ్ ఈ రెండిట్లో గూడా కరోనా కేసులు పెరిగినాయి. సింగపూర్‌లో ఇప్పటివరకు దాదాపు 14,200 కేసులు ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు వచ్చినట్టుగా చెప్తున్నారు. అట్లాగే హాంకాంగ్‌లో 7,000 కేసుల పైన ఉన్నాయి. సింగపూర్‌కి మనకి ఉన్న సంబంధాల రీత్యా ఇండియాకి కూడా వ్యాపించే అవకాశం ఉందని నేను మొన్నే చెప్పాను. ఈరోజు చూస్తే ఇండియాలో టోటల్‌గా 257 కేసులు కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో నిన్న ఒక్క రోజే 164 కేసులు బయటపడ్డాయి. ఈరోజు గూడా 200 కేసుల వరకు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. రోజు రోజుకి పెరుగుతుంది ఇండియాలో. సో, ఇండియాలో ప్రధానంగా 3 రాష్ట్రాల్లో బలంగా ఉంది ఇప్పటివరకు. కేరళలో 69 కేసులు, తమిళనాడులో 34 కేసులు, మహారాష్ట్ర 56 కేసులు. ఈ 3 రాష్ట్రాల్లో కరోనా వేరియంటు బలంగా కనిపిస్తుంది. నిన్న మన గవర్నమెంట్‌కి సంబంధించిన అనేక హెల్త్ ఏజెన్సీలు అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోలు, తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫు, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్లు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇలాంటి సంస్థలన్నీ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కింద వాళ్ళ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది 3 రకాల వేరియంట్లు కనిపిస్తున్నాయి. ఒకటేమో LF7 వేరియంటు, రెండోది NB1.8 వేరియంటు, మూడోది JN1 వేరియంటు. ఈ 3 రకాల వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో JN1 వేరియంట్ ప్రమాదకరం. ఇది ఓమిక్రాన్ వేరియంట్‌కి సంబంధించినది. ఇది హైలీ ట్రాన్స్‌మిషబుల్ అంటే ఈజీగా ఒక వ్యక్తి నుంచి ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అట్లాగే ఇమ్యూన్ ఎవేసివ్ అన్నారు. ఇమ్యూన్ ఎవేసివ్ అంటే మనకి ఇమ్యూన్ పవర్ ఉన్నా కూడా ఇది అటాక్ చేస్తుంది. మూడవది హై మ్యుటేషన్ ఉంటది. దీని పవర్ గూడా ఎక్కువ ఉంటది. ఈ 3 రకాల లక్షణాలు ఈ JN1కి అంటే ఒమిక్రాన్ వేరియంట్‌కి ఉంది. ఇదే ఇప్పుడు మన దేశంలో ఎక్కువ కనిపిస్తుంది. ఈ మూడిట్లో గూడా. ఈ 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి గానీ, ఈ మూడిట్లో JN1 అనే వేరియంట్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ మనకి కరోనా తర్వాత ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్‌ని పెట్టారు. ఐడీఎస్‌పీ అంటారు. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మానిటరింగ్ చేస్తుంది. ఆల్ స్టేట్ గవర్నమెంట్‌లకి కూడా అలర్ట్‌ని ప్రకటించారు. సో, అన్ని స్టేట్ గవర్నమెంట్‌లు కూడా అలర్ట్‌గా ఉండాలి. ఒకవేళ కరోనా వస్తే ఇంకా కేసులు పెరిగితే లాక్‌డౌన్‌కి కూడా రెడీగా ఉండాలని మోడీ భావిస్తున్నట్టుగా ఎందుకంటే ఇంతకుముందు మనం లేట్ చేశామన్న అభిప్రాయం అందరిలో ఉంది. ఇది ఎర్లీగానే మనం మేల్కొని లాక్‌డౌన్స్ ఎక్కడెక్కడ ఏ ఏ సిటీస్‌లో ఇవి ఉన్నాయో అక్కడ లాక్‌డౌన్ ప్రకటించడం అనేది చేయాలి. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా పాడ్లో గమ్మని చెప్పినా ఫాలో కావట్లేదు. అంటే మామూలుగా కోవిడ్-19 ప్రోటోకాల్ ఉంటది. ఆ ప్రోటోకాల్ మనందరికీ ఆల్రెడీ తెలుసు. అంటే మాస్కులు వేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, గుంపుల్లోకి వెళ్ళకుండా ఉండడం అలాంటివి ఇండివిజువల్‌గా పాటించాలి. అట్లాగే ఆహ్, ఇటు మనకి హాస్పిటల్స్‌ని కూడా ఎక్విప్డ్ చేయడం అవసరం. అయితే దీని లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన ఓమిక్రాన్ లక్షణాలు జనరల్‌గా కోవిడ్ లక్షణాలే ఉంటది. కాఫ్ ఉంటది. తర్వాత గొంతు నొప్పి ఉంటది. సోర్ థ్రోట్ అంటారు. నాసియా ఉంటది. అంటే బాగా నిస్సత్తుగా ఉంటది. ఒక్కోసారి వామిటింగ్ ఉండొచ్చు. ఫీవర్ ఉంటది. బ్రెయిన్ ఫాగ్ అంటారు. బ్రెయిన్ ఫాగ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అట్లాగే లంగ్స్‌లో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా కోవిడ్-19 సంబంధించిన మనందరికీ తెలిసిన లక్షణాలే. దీనికి ప్రికాషనరీగా వ్యాక్సినేషనే ఇంపార్టెంట్ అంటున్నారు. వ్యాక్సిన్ ఒకవేళ తీసుకొని ఉండకపోతే వ్యాక్సిన్ తీసుకోవాలి. తర్వాత బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలి. అలాగే ఎవరన్నా వల్నరబుల్ పీపుల్ అంటే ముసలివాళ్ళు గానీ, చిన్నపిల్లలు గానీ వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవడం. వాళ్ళకేమైనా ఆల్రెడీ జబ్బులుంటే అంటే బీపీ గానీ, లేకపోతే డయాబెటిస్ గానీ, లేకపోతే ఆస్మా గానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకోవడం అనేది కంపల్సరీ. అంటే ఆయా జబ్బులకు సంబంధించిన మెడికేషన్ అది. అయితే ఓవరాల్‌గా ఏందంటే ఇండియా గతంలో గూడా మనకి చాలామంది కొన్ని లక్షల మంది చనిపోయారు. దాదాపు 55-1,00,00,000 మందికి పైన ఈ జబ్బొచ్చింది. 10,00,000 మందికి పైన చనిపోయారు. ఆ సంఖ్య గూడా తక్కువనేది గూడా చెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. ఏదేమైనా మనకేందంటే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది బలహీనంగా ఉంది. మన హెల్త్‌కి ఖర్చు పెట్టే బడ్జెట్‌లో ఖర్చు పెట్టేదంతా 1.5% టోటల్ జీడీపీలో 1.5% పెడుతున్నాం. ఇది వన్ ఆఫ్ ద లోయెస్ట్ కంట్రీస్ అన్నమాట. హెల్త్ కేర్‌కి మనం ఖర్చు పెట్టేది. కనీసం డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ప్రకారం
3% ఆఫ్ ద జీడీపీ హెల్త్ కేర్ ఖర్చు పెట్టాలి. కానీ మనం అది పెట్టట్లేదు. కాకపోతే కరోనా వచ్చిన తర్వాత మనం ఈ కరోనా రిలేటెడ్ వాటికి దాదాపు 15,000 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. ముఖ్యంగా ఈ డిజిటల్ ల్యాబ్స్‌ని మనం అనేకం ఎస్టాబ్లిష్ చేసాం. తర్వాత పాథలాజికల్ రీసెర్చ్ సెంటర్స్‌ని మనం నెలకొల్పాం. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్. అంటే ఎక్కడ డిసీజ్ ఉందో దాన్ని ముందే ఐడెంటిఫై చేసి అలర్ట్ చేసే ఒక సర్వైలెన్స్ ప్రోగ్రామ్‌ను కూడా మనము పెట్టాము. వివిధ వ్యవస్థలనైతే మనం ఎస్టాబ్లిష్ చేసాము. అట్లాగే హాస్పిటల్‌లో ఐసీయూ బెడ్స్‌ని, వెంటిలేటర్‌ని, టెస్టింగ్ పరికరాలని, పీపీఈ కిట్స్‌ని ఇవన్నీ చేసాం. అట్లాగే మన హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కానీ ఇది సరిపోవట్లేదని చెప్తున్నారు. 0.1%కి 65,000 ఐసీయూ బెడ్స్ అవసరం, కానీ అన్ని లేవని చెప్తున్నారు మన దగ్గర. సో రెండవది ఏంటంటే డేటా ఇంటిగ్రేషన్ లేదు. అంటే ప్రైవేట్ డేటా వేరేగా ఉంది, గవర్నమెంట్ డేటా వేరేగా ఉంది. ఈ రెండిటిని ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియ ఇంకా బలంగా పుంజుకోలేదని చెప్తున్నారు. అయితే కేరళ మోడల్ని ఇప్పుడు దేశం అంతా ఫాలో కావాలనేది కూడా హెల్త్ నిపుణులు చెప్తున్నారు. నిపా వైరస్ వచ్చినప్పుడు కేరళలో వాళ్ళు లోకల్ సర్వైలెన్స్ నెట్వర్క్ కానీ, ర్యాపిడ్ డిటెక్షన్ అంటే త్వరగా జబ్బును గుర్తించడం కానీ, తర్వాత కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ, యూనిఫైడ్ డేటా సిస్టమ్ని డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ కేరళలో ఎఫెక్టివ్గా చేసి నిపా వైరస్ని వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. కాబట్టి కేరళ మోడల్ని దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సెంటర్ భావిస్తున్నట్టుగా చెబుతున్నాడు. ఏదేమైనా పానిక్ అవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ నిన్న 124 కేసులు పెరగడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు రేపు ఈ వారం ఒక అలర్ట్గా అయితే ఉండాలి. కేసులు పెరుగుతున్నాయా లేకపోతే స్టేబుల్గా ఉన్నాయా అనేది చూసుకోవాలి. అయితే వరల్డ్ వైడ్గా డేటా చూసినప్పుడు ఎవ్రీడే ఎవ్రీడే కాదు, వీక్లీ 1700 మంది 1700 మంది చనిపోతున్నారని ఈ కరోనా రిలేటెడ్తో డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది. సో అందుకని ప్యానిక్ అయిపోయి మీడియాలో వస్తున్న వార్తలకు భయపడకుండా ఒక డబ్ల్యూహెచ్ఓ వెబ్సైటు లేదు, వాళ్ళది డబ్ల్యూహెచ్ఓలో కోవిడ్-19 డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఆ కోవిడ్-19 డాష్ బోర్డ్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే వరల్డ్ వైడ్ ట్రెండ్స్ ఏంటనేది క్లియర్గా డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది. అట్లాగే మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో అథెంటిక్గా గవర్నమెంట్ ఏం చెప్తుందో అది తెలుస్తుంది. ఎందుకంటే చాలాసార్లు మీడియానే భయభ్రాంతం చేసి చాలాసార్లు ప్యానిక్తో హార్ట్లో ఆగిపోయిన సందర్భాలు మనం ఎక్కువ చూసాం. భయంతో ఎక్కువ చనిపోతారు కరోనా వల్ల. సో భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ఉండాలంటే మీడియా న్యూస్‌కి కొంత దూరంగా ఉండాలి. ఎందుకంటే మీడియా బ్లోఅప్ చేస్తుంది, లేని ఇది ఉన్నట్టుగా చూపిస్తుంది. అందుకని ఈ డబ్ల్యూహెచ్ఓ డాష్ బోర్డ్ కానీ, తర్వాత ఇండియన్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళ వెబ్సైట్లు అంటే అథెంటిక్ వెబ్సైట్లు చూడడం, దాన్ని మాత్రమే మనం ఫాలో కావడం, అట్లాగే పర్సనల్ జాగ్రత్తలు తీసుకోవడం, గుంపుల్లోకి వెళ్ళకుండా ఉండడం, వెళ్తే మాస్కులు వేసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో అట్లాగే గవర్నమెంట్కి సంబంధించి కూడా కమ్యూనిటీ రూపంలో ఎక్కడైనా మన ఇన్వాల్వ్మెంట్ అవసరం అనుకున్నప్పుడు మనం కోఆపరేట్ చేయడం అనేది కూడా అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఇప్పుడైతే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కేసులు మాత్రం రోజు రోజుకైతే పెరుగుతున్నాయి. ఒక అలర్ట్గా అయితే ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.